బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. న్యాయబద్ధంగా పోరాటం చేస్తుంటే అక్రమంగా అరెస్టులు చేసి అటువంటి లైట్ లేయర్ అన్న జల లైట్స్ ఫస్ట్ మీరు ఉన్నత తీస్తే బాగుంటుంది. ప్రభుత్వ నిర్వాకానికి పరాకాష్ట, ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వ దుర్మార్గాన్ని నిరసిస్తూ ప్రజలు, ప్రత్యేకించి విద్యార్థి లోకం రోడ్డెక్కుతే కానీ సమస్యలు ఆలోచిస్తున్నటువంటి పాపాన ఈ ప్రభుత్వం పోవడం లేదు. కాబట్టి గడచిన అనేక మాసాలుగా తెలంగాణలో ఈరోజు అత్యంత కీలక చర్చనీయాంశంగా మారినటువంటి విషయం విద్యార్థుల 20 లక్షల విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్. గతంలో బీసీ సంఘాల తరఫున కానీ విద్యార్థి సంఘాల తరఫున కానీ అనేక సందర్భాల్లో నిరసనల ద్వారా, ధర్నాల ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ చేయండి, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడకండి, తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేయకండి, యాజమాన్యాలు మూసేసుకునేటువంటి దుస్థితి కల్పించకండి అనేటువంటి మరి ఇతివృత్తంతో ఎందరూ ఎన్ని రకాలుగా స్పందించిన ప్రభుత్వం అదే విధమైనటువంటి దుర్మార్గపు చాచివేత ధోరణి కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు క్యాబినెట్ జరుగుతూ ఉన్నది. క్యాబినెట్ దృష్టి కన్నా సమస్య తీవ్రతను తీసుకొని వస్తే మా సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, బీసీ సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి వెళ్ళినటువంటి విద్యార్థులందరినీ కూడా అమానుషంగా అరెస్ట్ చేసి ఎక్కడి వాళ్ళని అక్కడ వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. సమస్య పరిష్కరించేటువంటి నిజాయితీ, చిత్తశుద్ధి, నిబద్ధత ఈ ప్రభుత్వానికి లేదనడానికి నిదర్శనం. ఇదే విద్యార్థులను, విద్యార్థి తల్లిదండ్రులను, యువజనులను ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో పేరిట, హామీల పేరిట నమ్మించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి వాళ్ళు మాత్రం అధికారాన్ని అనుభవిస్తున్నారు తప్ప వీళ్ళ భవిష్యత్తుకు ఎలాంటి భరోసా ఇచ్చేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఈ దుర్మార్గపు దుశ్చర్యను బీఆర్ఎస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లించాలి, గతంలో అనుసరించినటువంటి విధానాన్నే కొనసాగించాలి. ఏమాత్రం విద్యార్థి లోకానికి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం, దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. మొన్న నేపాల్లో కానీ, నిన్న బంగ్లాదేశ్లో కానీ, మొన్న శ్రీలంకలో కానీ జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే అశాంతి అనేది ప్రభుత్వం రెచ్చగొట్టేటువంటి దుర్మార్గపు చర్యల వల్ల తల ఎత్తుతూ ఉన్నది. కాబట్టి ఈ అశాంతి ఇంకొక రూపం తాల్చకముందే ప్రత్యేకించి చదువు మీద, భవిష్యత్తు మీద ఆశతో జీవితాలను పణంగా పెట్టి విద్య ద్వారా మాత్రమే మా భవిష్యత్తు చక్కదిద్దబడుతుంది అనేటువంటి నమ్మకంతో చదువుకుంటున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ కల్పించాల్సినటువంటి ప్రభుత్వమే భక్షించే విధంగా వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి పరిస్థితి చేజారకముందే ఇది తీవ్రంగా మేమందరం కూడా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను కూడా గతంలో విజ్ఞప్తి చేసినాం, ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థి లోకం తీసుకునేటువంటి ఏ చర్యకైనా, ఎటువంటి కార్యాచరణకైనా మా సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ బీసీ సంఘం వాళ్ళు విద్యార్థుల విషయంలో, యువకుల విషయంలో, బీసీల విషయంలో చాలా గుణాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు. వారి పాత్రను కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను.